రెప్పపాటులో నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్ అవుతుందట. జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్. ఆధునిక విజ్ఞాన శాస్త్ర చరిత్రలో జపాన్ అందుకున్న మైలురాళ్ళు కోకొల్లలు. తాజాగా ఇంటర్నెట్ రంగంలో కూడా తనకు సాటి లేదని నిరూపించింది ఆ చిన్న దేశం అట. సెకనుకు 1.02 పెటాబిట్ల సమాచారం ప్రసారం చేయగల ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ అభివృద్ధి చేసిందట. దీని ద్వారా నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు చేసిన ప్రసారాలన్నింటినీ ఒక సెకండ్లో డౌన్లోడ్ చేయొచ్చట. అంటే అందులో వాళ్ళు ఏ కంటెంట్ అయితే వాళ్ళ నెట్ఫ్లిక్స్లో పెట్టారో ఆ మొత్తం కంటెంట్ని జస్ట్ ఒక 1 సెకండ్లో డౌన్లోడ్ అయిపోద్దట. ఇంగ్లీష్లో వికీపీడియా ఇప్పటి వరకు వెలువరించిన 100 గిగాబైట్ల మొత్తం సమాచారాన్ని ఒకే ఒక్క సెకండ్లో 10,000 సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చట. అంటే ఎంత స్పీడ్ అది. జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫొటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీతో సంయుక్తంగా జరిపిన పరిశోధనల ఫలితంగా ఇది సాధ్యమైంది. 8,000 వీడియోలను ఒక సెకండ్లో డౌన్లోడ్ చేసుకునే సామర్థ్యం జపాన్ ఇంటర్నెట్ సొంతమట. భారత్లో సరాసరి ఇంటర్నెట్ వేగం 66.55 MBPS అయితే జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా 160 లక్షల రెట్లు ఎక్కువనట. ఇక మన తిరుగుతూనే ఉంటుంది చుట్టూ తిరిగి 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 అది డౌన్లోడ్ అయ్యేసరికి సినిమా కనిపిస్తుంది మనకి. కానీ అక్కడ అట్లా కాదట. మనమేడున్నా వాళ్ళు ఏడున్నారు చూడు. ఏమంటుండే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు కదా. ఇగో 8,000 వీడియోలట ఒక్క సెకండ్లో డౌన్లోడ్ చేసే సామర్థ్యం ఉందట. 8,000 వీడియోలట. మనకు 8 నెలలు పడుతుందేమో. సో వాళ్ళ టెక్నాలజీలో అంత దూసుకెళ్తున్నారు వాళ్ళు. ఇంత వేగంతో రెప్పపాటులో నెట్ఫ్లిక్స్ లైబ్రరీ మొత్తాన్ని డౌన్లోడ్ చేసేయొచ్చట. తమ దేశ ఇంటర్నెట్ స్పీడు అమెరికాలోని సగటు అంతర్జాల వేగం కన్నా, అంటే అమెరికాలో ఉన్న స్పీడ్ కన్నా కూడా 35 లక్షల రెట్లు ఎక్కువట. అంటే అమెరికాలో వచ్చే ఇంటర్నెట్ కంటే కూడా చాలా వేగం. మన దగ్గర కంటే అయితే ఇక బీభత్సం. ఇక 19 పోగులు కలిగిన ఒక ప్రత్యేక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సహాయంతో ఆ దేశం సెకనుకు 1,808 కిలోమీటర్ల వేగంతో డేటాను ప్రసారం చేయగలుగుతోందట. మన ప్రస్తుత ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల్లో వినియోగించే 0.125 mm మందం కలిగిన కేబుల్ సహాయంతోనే 1.86 ఎగ్జాబిట్ల డేటాను ప్రసారం చేసే సత్తా సాధించారు జపాన్ శాస్త్రవేత్తలట. సో ఇది ఆ దేశం ఏ స్థాయిలో టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ముందుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు.